ఖలిస్తానీ తీవ్రవాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను మరోసారి బెదిరింపులకు తెగబడ్డాడు. మార్చి 12 నుండి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లను లక్ష్యంగా చేసుకుని భారతదేశంలో ఆర్థికంగా విధ్వంసానికి పాల్పడతామని వార్నింగ్ను ఇచ్చాడు. మార్చి 12 లోపు జాతీయ స్టాకులను డంప్ చేసి అమెరికన్ స్టాక్లను కొనుగోలు చేయాలని తీవ్రవాది పన్నూన్ పిలుపునిచ్చాడు. దీనికోసం అంతర్జాతీయంగా వ్యాపారం చేసే బ్యాంకులు, కార్పొరేట్లను పన్నూన్ గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ తాజా హెచ్చరికలు మార్చి 12న ముంబై వరుస పేలుళ్లు 31వ వార్షికోత్సవ నేపథ్యంలో రావడం ఆందోళనకు గురిచేస్తోంది. కాగా ఆ దాడుల్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా లక్ష్యంగా ఉంది. అయితే పన్నూన్ ఈ కొత్త ప్రచారం ద్వారా డబ్బు సంపాదించాలని ఆశిస్తున్నట్లు భారతీయ ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాక్ స్వాతంత్ర్యం పేరుతో విదేశీ ఏజెన్సీల కోసం విదేశీ ఏజెంట్ గా పన్నూన్ పనిచేస్తున్నాడు. గతంలో పన్నూన్ భారత ప్రధానిని కూడా బెదిరించాడు. డిసెంబర్ 30న ప్రధాని అయోధ్య రోడ్ షోను ఆపాలని ముస్లింలను ప్రేరేపించాడు. దానికి $1,00,000 బహుమతిని కూడా ఆఫర్ చేశాడు. ఇక ఇప్పుడు భారతదేశ ఆర్థిక స్థిరత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా ప్రకటించాడు. కాగా పన్నూన్ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించిన ఇండియన్ ఇంటెలిజెన్స్ అతడు విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే అది స్పష్టం చేసింది. భారత్ను లక్ష్యంగా చేసుకుని పన్నూన్ బెదిరింపులు కొత్తేమీ కాదు. నవంబర్ 19న ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ను జరగనీయమని కూడా బెదిరించాడు. అలాగే డిసెంబర్ 13న గాని అంతకు ముందుగానే భారత పార్లమెంటుపై దాడి చేస్తానని చెప్పుకొచ్చాడు. అలాగే ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దంటూ ప్రపంచ సిక్కు సమాజాన్ని హెచ్చరించాడు. అమెరికా గడ్డపై ఖలిస్తానీ నాయకుడు పన్నూన్ను చంపడానికి కుట్ర జరిగినట్లు యుఎస్ అధికారులు ఇటీవల ప్రకటించారు. దీనికి సంబంధించి గత ఏడాది నవంబర్ నెలలో యుఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు భారతీయ జాతీయుడు నిఖిల్ గుప్తాపై కేసును కూడా నమోదు చేశారు. మరో భారతీయ ప్రభుత్వ ఉద్యోగితో కలిసి అమెరికా గడ్డపై పన్నూన్ను చంపడానికి కుట్ర పన్నారని, ఆ ప్రయత్నం విఫలమైందని అభియోగాలు మోపారు. అయితే ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.